అసలు 6700కి ఈ ఫోన్ని వీళ్ళు ఎలా లాంచ్ చేశారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. సో ఈ ఫోన్లో మనకు 4K 30 FPS వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా 2 5G సిమ్ కార్డ్కి సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్లో మనకు గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుంది. లుక్ పరంగా చూస్తే మాత్రం ఇది 6000 ఫోన్ మాదిరి అస్సలు కనిపించదు అనమాట. అంత ప్రీమియంగా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు లావా నుంచి రీసెంట్గా లాంచ్ అయిన లావా బోల్డ్ N1 5G స్మార్ట్ ఫోను. సో చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. ఫీచర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. ఆ ప్రైస్లో కంపేర్ చేసుకుంటే నేను ఇంతవరకు ఇంత మంచి ఫోన్ అయితే చూడలేదు. జస్ట్ ఒక 7000 బడ్జెట్లో మనకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ వీడియోలో మీకు టోటల్గా ఈ ఫోన్ని అన్బాక్స్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్ మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దీని బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ పైన మనకు బోల్డ్ N1 5G అని ఉంటుంది. ప్రౌడ్లీ ఇండియన్ అని అయితే ఉంటుంది సైడ్లో. బ్యాక్ సైడ్లో దీనికి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. ఇవి మనకు 2 కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడ కింద కూడా మీకు మేడ్ ఇన్ ఇండియా అని అయితే కనిపిస్తుంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇంకొక వైట్ కలర్ బాక్స్ అయితే ఉంది. సో దీంట్లో ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ TPU కేస్ అయితే ఉంటుంది. దాని తర్వాత మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి ఎక్స్ట్రా కంటెంట్ కనుక చూస్తే దీంట్లో ఒక 10 వాట్కి సంబంధించిన ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంది. యాక్చువల్గా ఈ ఫోన్ మనకు 18 వాట్కి సపోర్ట్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే 18 వాట్ ఛార్జర్ని కూడా సపరేట్గా పర్చేస్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే బాక్స్ లో ఉంటుంది. అలాగే ఒక గిఫ్ట్ స్టాట్ గైడ్ వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. ఇది టోటల్ గా మనకు బాక్స్ లో వచ్చే ఎక్స్ట్రా కంటెంట్ అనమాట. ఇక ఫైనల్ గా మొబైల్ ఫోన్ విషయానికి వస్తే కవర్స్ మొత్తం తీసిన తర్వాత లుక్ చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి. సో గ్లాస్ బ్యాక్ అయితే ఇక్కడ మనకు చూడడానికి కనబడుతుంది. సో టోటల్ గా సైడ్ లో మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం నిజంగా ఫోన్ ఒక 7000 ఫోన్ లాగా అయితే నాకు అస్సలు కనిపించలేదు. సో చూడడానికి బ్యాక్ సైడ్లో మనకు ఒక ఐఫోన్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. మీరు కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫోన్ అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. కొంచెం పెద్దగా కూడా కనిపిస్తుంది చేతిలో ఫోన్ పట్టుకుంటే. సో ఫస్ట్ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూసుకుంటే బ్యాక్ సైడ్లో మనకు గ్లాస్ బ్యాక్ ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్తో ఒక ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది. అలాగే కింద మనకి ఇంకో కెమెరా సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ అయితే ఉంటుంది. అలాగే బాటంలో 3.5mm ఆడియో జాక్, మెయిన్ మైక్రోఫోన్, టైప్ C ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇందులో చూడండి ఈ ప్రైస్లో కూడా మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంది. ఇక ఇంకొక సైడ్లో సిమ్ స్లాట్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఒక డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు 2 సిమ్ కార్డ్స్ యూస్ చేసుకోవచ్చు. ఒక SD కార్డ్ ఇన్సర్ట్ చేసి 1 TB వరకు మీ స్టోరేజ్ని అయితే పెంచుకోవచ్చు అనమాట. 2 5G సిమ్ కార్డ్స్కి సపోర్ట్ చేస్తుంది. రెండింటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మనకు ఒక 5 మెగాపిక్సెల్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అలాగే 6.75 ఇంచెస్తో ఒక HD డిస్ప్లే అయితే ఉంటుంది. సైడ్స్ మొత్తం మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను ఫోన్ అయితే బూటప్ చేసి సెటప్ చేసేస్తాను. సో సెటప్ అయిన తర్వాత చూడొచ్చు మనకు హోమ్ స్క్రీన్లో ఎటువంటి ఒక సింగిల్ యాడ్ కానివ్వండి, ఎక్స్ట్రా బ్లోట్వేర్ అనేది ఉండదు. చాలా క్లీన్ UI అయితే ఇక్కడ చూడడానికి కనబడుతుంది. సో ఇది 6.75 ఇంచెస్తో ఒక HD ప్లస్ నాచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. కొంచెం మనకు బెజల్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి. 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. సో ఓవరాల్గా వీడియోస్ అనేవి ప్లే చేసినప్పుడు కలర్స్ కూడా మనకు చాలా స్మూత్గా, వైబ్రెంట్గా, పంచిగా అయితే కనిపిస్తాయి. సో డిస్ప్లే పరంగా కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక తర్వాత ఈ ఫోన్లో మనకు 5000 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుంది. సో బాక్స్లో చూసుకుంటే 10 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంది. సో 18 వాట్కి అయితే మనకు అంటే 18 వాట్ ఛార్జింగ్కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో బాక్స్లో వీళ్ళు ఇవ్వలేదు, బట్ మీరు సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక 300 to 400 రూపీస్ అయితే అవుతుంది. కానీ వీళ్ళు ఈ ప్రైస్లో కూడా బాక్స్లో ఛార్జర్ ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక తర్వాత దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు యూనిసాక్ T765 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీరు డే టు డే యూసేజ్కి యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో చాలా స్మూత్గా, చాలా ఫాస్ట్గా, ఎటువంటి ల్యాగ్స్ లేకుండా అయితే ఇక్కడ మనకు చూడడానికి కనబడుతుంది. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. హెవీ గేమ్స్ అయితే మీరు ఈ ఫోన్లో ఆడలేరు, బట్ మీరు ఇంట్లో వాడుకోవడానికి, మీ పేరెంట్స్కి నార్మల్ టాస్క్ కోసం అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ కోసము, ఇంకా అలాగే చిన్న చిన్న గేమ్స్ ఆడడం కోసం అయితే మీకు ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అలాగే ఈ ఫోన్ మనకు 2 వేరియంట్స్ అయితే ఉంటుంది అనమాట. 4GB 64GB, 4GB 128GB. మీరు ఎక్స్ట్రాగా SD కార్డ్ ఇన్సర్ట్ చేసి 1 TB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది కాబట్టి. తర్వాత సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లోకి వెళ్తే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ర్యామ్ కానివ్వండి, దీంతో పాటుగా GPU, అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మనకు ఆండ్రాయిడ్ 15తో అయితే వస్తుంది అనమాట. ఇక అలాగే ఈ ఫోన్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్లో మనకు 5 మెగాపిక్సెల్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకు 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే ఉందన్నమాట. సో ఇది మెయిన్గా కెమెరాలో ఒక ఫీచర్ అయితే ఉంది మనకు. మనం 4K వీడియోస్ని 30 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మనం వీడియో ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే క్లియర్గా అక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసి మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే కెమెరా యాప్లో చూసుకుంటే మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. పోర్ట్రేట్, పనోరమా, ప్రో, నైట్, ఫొటోస్, వీడియోస్, ఇంకా అలాగే మనకు స్లో మోషన్, మోర్ లాంటి
చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ ఫోన్ కెమెరాస్ యూస్ చేసి నేను కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి కూడా క్వాలిటీ కూడా డీసెంట్గా ఉంది. మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీని ఫోటో ఏదైతే మనకు కెమెరా క్వాలిటీ ఉందో అది చాలా బాగుంది. సో మరీ ఎక్కువగా అంటే మంచి క్వాలిటీ ఉందో అని మాత్రం నేను చెప్పాను, బట్ క్వాలిటీ మాత్రం ఫొటోస్ తీసినప్పుడు బెటర్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత IP54 వాటర్ ఇంకా అలాగే డస్ట్ రిటర్న్తో మనకు ఈ ఫోన్ అయితే వస్తుంది. సైడ్లో చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. మనకు దీంతో పాటుగా ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉందన్నమాట. సో రెండు కూడా మనకు యాక్యురేట్గా అయితే పనిచేస్తున్నాయి. అలాగే ఈ ఫోన్కి మనకు 1 year పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 2 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయన్నమాట. సో ఇక ఈ ఫోన్ మనకు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4GB 64GB వచ్చేసరికి 7499 అనమాట. దీనికి మనకు SBI కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. సో కార్డ్ ఆఫర్ తీసేస్తే మనకు 6749 అంటే 6749 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. అలాగే దీంట్లో మనకు 4GB 128GB కూడా ఉంది. అది లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి 7999 అనమాట. సో దీనికి మనకు కార్డ్ ఆఫర్ ఒక 800 అయితే ఇస్తారు. సో దాని తర్వాత దీని ప్రైస్ 7199 అంటే 7199 రూపీస్ దాకా అయితే ఉంటుంది అనమాట. చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఫోన్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో మనకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో చూడడానికి కనబడతాయి. సో ఇది మనకు టోటల్గా లావా బోల్డ్ N1 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే డీటెయిల్డ్ వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.